వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ట్యాక్స్ పేయర్లు తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి రీఫండ్స్ని అసలు నమ్మవద్దు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆదాయ పన్ను రిటర్నులు ఈసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 7 కోట్ల మందికి పైగా తమ రిటర్నులను ఫైల్ చేశారు. ఇప్పుడు వారంతా తమ ట్యాక్స్ రీఫండ్ కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇదే అదునుగా తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు రీఫండ్ పేరుతో అమాయకుల నుంచి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ రీఫండ్ల పేరిట ట్యాక్స్ పేయర్లు ఫోన్లకు మెసేజ్లు పంపిస్తూ కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఆదాయ పన్ను రిటర్నులు ఫైల్ చేసి రీఫండ్ల కోసం ఎదురు చూస్తున్న వారి నుంచి దోచుకునేందుకు కుట్ర పన్నుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి కీలక ప్రకటన చేసింది. పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇన్కమ్ ట్యాక్స్ విభాగం నుంచి అంటూ వచ్చే సందేశాలు, ఫోన్ కాల్స్ నమ్మవద్దు. ఫోన్లకు వచ్చే ఎలాంటి లింకుల పైన క్లిక్ చేయవద్దు. మీ రీఫండ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అధికారిక అక్నాలజ్మెంట్ ద్వారానే తెలియపరుస్తాం. ఫోన్లకు మెసేజ్లు, కాల్స్ ద్వారా ఎలాంటి సమాచారం ఉండదు. పిన్ నంబర్లు, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డు వంటి సమాచారాన్ని ఈమెయిల్ లేదా మెసేజ్ల రూపంలో ఐటీ శాఖ అడగదు. ఇలాంటి మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ఆదాయ పన్ను శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు నోయిడా సైబర్ పోలీసులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. ఐటీ శాఖ పేరుతో వచ్చే లింకులపై క్లిక్ చేసి మోసపోవద్దని తెలిపారు. ఐటీ రీఫండ్ ఖాతాలోకి రావాలంటే వ్యక్తిగత వివరాలు అందించాలని, ఐటీ శాఖ పేరుతో మెసేజ్లు, మెయిల్స్ వచ్చినా కొంత రుసుము చెల్లించాలంటూ సూచించిన అలాంటి వాటిని నమ్మవద్దని ఆదాయ పన్ను శాఖ సూచించింది. మీ ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ గురించి తెలుసుకోవాలనుకుంటే అధికారిక ఈ ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా లేదా హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా తెలుసుకోవాలని కోరింది. అలాగే సైబర్ నేరగాళ్లు మోసానికి గురైనట్లు గుర్తిస్తే వెంటనే సైబర్ సెల్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని పేర్కొంది. కొందరు ఐటీ శాఖ అధికారులుగా నమ్మించి ఎమర్జెన్సీగా పేమెంట్లు చేయాలంటూ ఒత్తిడి చేస్తుంటారని, అలాంటి తక్షణ పేమెంట్ల కోసం ఐటీ శాఖ ఎప్పుడు ఫోన్ చేయదని పన్ను చెల్లింపుదారులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని ఐటీ శాఖ అయితే సూచించింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.